హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్‌కి. ఈరోజు మన ప్రోమోలో ఇక సీనయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. మరోవైపు ఇక శౌర్య ఇంకా రామలక్ష్మి కలవకూడదు అని అనుకుని వాళ్ళిద్దరిని వేరుగా చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి నా గదిలో పడుకుంటుంది బావ, నువ్వు వేరే చోట పడుకో, ఈరోజు ఒకరోజు నాతో పాటు పడుకుంది అని అంటూ రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక శౌర్య అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిందని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు సీను కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ సీను వస్తాడు, వాళ్ళమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా కొడుకు వచ్చాడు, జాబ్ చేసి వచ్చాడు అని అంటూ ఉంటే, నీ కొడుకు కూడా ఉన్నారా జాబ్ చేయడానికి అని ఇంట్లో అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు పద్మని చూసి. ఇక సీనయ్య చాలా సాడ్గా వస్తారు. ఇక తను నేను పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చాను కదా, చెప్పు ఏ మంచి విషయాలు జరిగిందో చెప్పు, ఇక్కడ కొంతమంది నరదృష్టి ఉన్నారు, అసలు వీళ్ళకి ఎవరికి మంచితనం లేదు, నువ్వు చెప్పు, నేను ఎదురొచ్చినందుకు నీకు ఏమేమి జరిగింది, ఏమేమి మంచి విషయాలు జరిగాయి చెప్పు అని అంటూ ఉంటాము. నాకు కొంచెం చెప్పనిస్తావా అని అంటూ సీను చెప్తూ ఉంటాడు. ఇక అందులో చెప్పరా, అదే కదా నేను చెప్తుంది, చెప్పు నేను ఎదురొచ్చినందుకు ఎంత మంచి జరిగిందో అని అంటూ ఉంటే, ఉన్న జాబ్ కూడా పోయింది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. అలానే షాకింగ్గా ఉండిపోతారు అందరూ. ఇదేంటి జాబ్ పోయిందా అని అంటూ ఉంటే, ఇక పొన్నెల సీనయ్య ఒకటి పోతే ఇంకొకటి మంచి వస్తుందని అర్థమని అంటూ ఉంటుంది ఆద్య వాళ్ళ అమ్మ. ఇక ఆద్య కూడా అలానే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సీనయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. చూసావా, నువ్వు ఎదురొచ్చినందుకే సీనయ్య జాబ్ కూడా పోయింది, ఇప్పుడు చెప్పి ఎంత మంచోళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక పద్దు వాళ్ళ హస్బెండ్. ఇక అలాగే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.